audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడులో చర్చలను కూలుస్తావా? రఘురామపై జడా శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ. పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన చంద్రబాబు. నూట 13 చర్చిలు ఉన్నాయి. ఇక నుంచి చర్చిలను ఎవడ కూలుస్తాడో, నేను కూల్స్తే ఎవడ ఆపుతాడో చూస్తానో అంటున్నారు. నేనేమంటున్నానంటే రఘురామకృష్ణరాజు గారు, మీకు అది కూడా చదివి వినిపిస్తా. ఎందుకంటే చట్టం అనేది మీ ఒక్కరికే కాదు కదా, చట్టం అందరికీ సమానంగానే వర్తిస్తుంది. రఘురామకృష్ణరాజు గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, 2002 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ రూల్స్ ప్రకారం, రూల్ 26 ప్రకారం ఏ మతపరమైన కట్టడానికైనా, రఘురామకృష్ణరాజు గారు, ఏ మతపరమైన కట్టడానికైనా రూల్ 26 ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ అవసరం. No site shall be used for the construction of a building intended for public worship or religious purposes without prior approval of the collector of the district, who may refuse such approval. In his opinion, the usage of the site for the purpose of construction of the building is likely to endanger public peace and order, after giving an opportunity to the applicant to show cause against such refusal. నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అర్థమవడం కోసం ఇంకొకసారి చెప్తా. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2002 ప్రకారం, సెక్షన్ రూల్ 26 ప్రకారం, నో సైట్, ఏ ప్రదేశమైనా, షల్ బి యూజ్డ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఇంటెండెడ్ ఫర్ పబ్లిక్ వర్షిప్ ఆర్ రిలీజియస్ పర్పసెస్, ఏ ప్రదేశమైనా, పబ్లిక్ వర్షిప్ కోసం కానీ రిలీజియస్ మతపరమైనటువంటి కట్టడాల కోసం ఏ ప్రదేశాన్ని వాడాలి అన్నా, వితౌట్ ది ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, హూ మే రిఫ్యూజ్, వితౌట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్, నో కన్స్ట్రక్షన్ ఆర్ నో ప్రమిసెస్, రిలీజియస్ పర్మిసెస్ విల్ బి కన్స్ట్రక్టెడ్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుమతి కూడా నిరాకరించవచ్చు. ఎప్పుడు అనుమతి నిరాకరించవచ్చు? ఆ కట్టడం వల్ల ఈజ్ లైక్లీ టు ఎండేంజర్ పబ్లిక్ పీస్ అండ్ ఆర్డర్, పబ్లిక్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్కి, వాళ్ళ శాంతికి, వాళ్ళ భద్రతకి ఏమైనా విఘాతం కలిగిస్తుంది అని కలెక్టర్ భావిస్తే ఆ పర్మిషన్ ఇవ్వటానికి లేదు అని చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మీరు అక్కడ కట్టబోయేటువంటి కట్టడం, మీరు ఓన్లీ కొబ్బరికాయ కొట్టడానికి వెళితేనే ఇంత గొడవ జరిగినప్పుడు, ఇప్పుడు రేపొద్దున అక్కడ లోకల్ ఎంక్వైరీ చేయకుండా, లోకల్ ప్రజల యొక్క అనుమతి లేకుండా, లోకల్ ప్రజలు ఇది మా గొంతేనమ్మ గుడి, మేము ఇక్కడ పూజలు చేస్తాము, ఈ గొంతేనమ్మ గుడిలో పూజలు చేస్తాము అని వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జిల్లా కలెక్టర్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తాడు అనేది రేపొద్దున న్యాయస్థానాల్లోనే తేలబోతుంది. నెంబర్ 1. సో ఇది ఖచ్చితంగా న్యాయస్థానంలోనే తేలుతుంది. మీరేమన్నారు? ఈ విధంగా పర్మిషన్ అడిగి కన్స్ట్రక్షన్ కట్టాలి, మేము అలాగే కడతామని చెప్పాము. మా ఆకివీడులో 113 చర్చిలకి పర్మిషన్స్ లేవు, 113 చర్చిల్ని నేను రేపటి నుంచి పడేస్తాను, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అన్నావు. నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నా, రఘురామకృష్ణరాజు గారు, ఆకివీడు గ్రామంలో మీకు 113 చర్చిలే కనపడింది. ఈ రిలీజియస్ కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ చర్చెస్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈ రూల్ 26 అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయానికి, ప్రతి చర్చికి
ప్రతి మసీదుకి కూడా ఈక్వల్గా వర్తిస్తుంది. సో ఆకువీడులో మీరు ఓన్లీ చర్చిలను మాత్రమే చూస్తున్నారు. నేనేమంటానంటే మీరు చర్చిలను కూలగొట్టడం మొదలుపెట్టిన తర్వాత చర్చిలకు సంబంధించినటువంటి కూలిపోయినటువంటి చర్చిలకు సంబంధించినటువంటి వాళ్ళు రేపు దేవాలయాలు కూడా కూల్చాలి అని ప్రయత్నం చేస్తే మీరు 113 చర్చిలే పర్మిషన్స్ లేని చర్చిలు చూశారు. 1300 గుళ్ళకి పర్మిషనే లేదు మీ ఉండి కాన్స్టిట్యున్సీలో. 1300 గుళ్ళకి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి వెళ్ళి. 1300 గుళ్ళకి రోడ్డు పక్కన ఉన్నటువంటి మనం రోడ్డు చిన్న పక్కన ఒక చిన్న దేవాలయాలు పెట్టుకొని ఒక పూజారి పాపం నిరుపేద పూజారి ఓ దీపం పెట్టుకొని సాయంత్రానికి ఆంజనేయ స్వామి టెంపుల్లోనో లేకపోతే చిన్న వెంకటేశ్వర స్వామి టెంపులో లేకపోతే గ్రామదేవత టెంపుల్స్ పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకొని కాస్త కుంకుమ పువ్వు చదువుకొని దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా తీసుకుంటే మొత్తం ఊండి కాన్స్టిట్యున్సీలో 1300 టెంపుల్స్కి అక్కడ ఉన్నటువంటి మసీదులకి ఎవ్వటికీ పర్మిషన్ లేదు. మీరు 113 చర్చల జోలికి వెళ్ళారనుకోండి, వాళ్ళందరూ ఈ 1300 గుళ్ళ జోలికి వస్తే ఏమవుతుంది రఘురామకృష్ణంరాజు గారు? మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీరు ఓడిపోయినా గెలిచినా పర్లేదు, మీరు బొడ్డుకి మసి రాసుకొని కూర్చున్నారు, మీరు ఏదైతే అదేంది విడిచేసినోడు వీధికి పెద్ద అన్నట్టు మీరు అన్నీ విడిచేశారు కాబట్టి మీరు ఉండి కాన్స్టిట్యున్సీకి పెద్ద అయిపోయినారు. మీ దెబ్బతోటి మిగతా కాన్స్టిట్యున్సీలు దెబ్బ పడితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో రమారమి 2000 నుంచి 3000 గుళ్ళకి రాష్ట్రంలో దేనికి పర్మిషన్ లేదు, జిల్లా కలెక్టర్ పర్మిషను. మరి ఈ విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతోటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో చర్చల మీద పడితే వీళ్ళందరూ వచ్చి గుళ్ళ మీద పడితే ఏమైపోతుంది మత సామరస్యం ఈ రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఈ రాష్ట్రానికి ఒక డిప్యూటీ స్పీకర్గా చట్టాన్ని నేను గౌరవిస్తాను, నేను చట్టానికి బద్ధుడనే ఉన్నానని అంటున్నారు కదా. నిన్న హైకోర్టులో నేను పిటిషన్ వేసినప్పుడు కమిషనర్ అప్రూవల్ లేకుండా బిల్డింగ్ పర్మిషన్ కోసం లేకపోతే కలెక్టర్ అప్రూవల్ లేకుండా రిలీజియస్ పర్మిషన్ కోసం మీరు ₹1 కోటి ఇప్పటికీ ఎలా కలెక్ట్ చేశారు ప్రజల డబ్బుల దగ్గర నుంచి అని నేను అడుగుతున్నాను. మీకు సమాధానం చెప్పండి. మీరు ఇంత సభ్యతగా ఇంత చక్కగా రూల్ ప్రకారం మాట్లాడతారు. ఎస్సీగా ఉన్నవాడంట ఇట్ట బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతే అరే అబ్బాయిలు దేవుని మీ శాపం మీ మీద తగులును గాక, మీరు శాపగ్రస్తులైపోదురు గాక అని బైబిల్ లాంగ్వేజ్లో మాట్లాడి సర్కాస్టిక్గా మాట్లాడుతున్నారు కదా. నేను అడుగుతున్నా, మీరు గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా కలెక్టర్ ఎన్ఓసి లేకుండా మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా ₹1 కోటి కలెక్ట్ చేశారు? నేను హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత నిన్న మున్సిపల్ కమిషనర్కి ప్లాన్ కోసం అప్లై చేశారా లేదా? మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు ఏ రోజు ప్లాన్ అప్లై చేశారు మున్సిపల్ కమిషనర్కి, కలెక్టర్కి ఏ రోజు ఎన్ఓసి కోసం అప్లై చేశారో ప్రజలకు ఒక్కసారి సమాధానం చూపించండి. నిన్న మీరు అప్లై చేసినటువంటి పర్మిషన్ చూడండి, మీరు గవర్నమెంట్ పర్మిషన్ పెట్టలేదు. మన జ్యోతుల నెహ్రూ గారు 60 సంవత్సరాల పాటు ఉచిత అన్నా క్యాంటీన్ నడుపుతూ పేదలకు ప్రతి మన జ్యోతుల నెహ్రూ గారు సవర్ణాస్త్రాలకు అందించే మహత్తర కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు స్వహస్తాల సోదరులకి ఈరోజు
అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అన్నా క్యాంటీన్ అన్నదే కేవలం అన్నార్తుల యొక్క ఆకలి తీర్చాలనేటటువంటి ఒక మంచి మహోద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడే మనకు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నార్తుల ఆకలి అవసరం లేదు, ఆకలి తీర్చే బాధ్యత మాది కాదు అనేటటువంటి దురుద్దేశంతో కేవలం దీన్ని తెలుగుదేశం పార్టీ పెట్టింది అనుకున్నాడు మహనీయుడు. ఇది ఒక ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమం, దాన్ని నిర్విధంగా రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సహకారంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ మనం చేసుకొని ఎట్టకాలకి ఈరోజు అన్నా క్యాంటీన్ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం ఇది ఆగలే. ఒక దుర్మార్గుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మా కార్యకర్తల యొక్క సహకారంతో 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ మేము నిర్వహించినటువంటి పరిస్థితి. మొన్న సోమవారం వరకు కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. మరి దీనికి 5 రూపాయలు పారితోషికంతో వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా భోజనం పెట్టేటటువంటి విధానం ఉంటుంది ఇక్కడ. ఈసారి నేను ఫ్రీగా భోజనం పెడితే మొహమాట పడవచ్చు, నాగబాబు గారు లడ్డు రుచి తిన్నారు. ఇవాళ స్వేచ్ఛగా వచ్చి నేను నాగబాబు గారు కూడా భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంత శుచిగాని శుభ్రంగాని కూడా క్యాంటీన్ నిర్వహణ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్తున్నాను. ఇక తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన చెప్పడం జరిగింది, కూడు గూడు నీడ, కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇవ్వడానికే ఈ పార్టీ పెడుతున్నాను అని చెప్పేసి. అందులో భాగమే ఈవేళ ఈ అన్నా క్యాంటీన్ కూడా. మరి చాలా ఆనందంగా ఉంది. మన కోడలు జగ్గంపేట హెడ్ క్వార్టర్ ఇది నియోజకవర్గానికి. అందరూ ఇక్కడికి పనుల మీద రావడం జరుగుతుంది. మాకు కొంత బరువు కూడా తగ్గింది. ఈసారి ఎవరికి మేము భోజనాలు పెట్టాల్సినటువంటి పని లేదు. ఇంటికి వచ్చిన 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ భోజనం తినేసి నా దగ్గరికి వచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతారు. సోదరులకి ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అన్నా క్యాంటీన్ అన్నదే కేవలం అన్నార్తుల యొక్క ఆకలి తీర్చాలనేటటువంటి ఒక మంచి మహోద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడే మనకు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నా నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నార్తుల ఆకలి అవసరం లేదు, ఆకలి తీర్చే బాధ్యత మాది కాదు అనేటటువంటి దురుద్దేశంతో కేవలం దీన్ని తెలుగుదేశం పార్టీ పెట్టింది అనుకున్నాడు మహనీయుడు. ఇది ఒక ప్రభుత్వం పెట్టినటువంటి
మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా సహకారంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు మళ్ళీ మనం చేసుకుని ఎట్టకాలకి ఈరోజు అన్నా క్యాంటీన్ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో మాత్రం ఇది ఆగలే. ఒక దుర్మార్గుడి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మా కార్యకర్తల యొక్క సహకారంతో 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ మేము నిర్వహించినటువంటి పరిస్థితి. మొన్న సోమవారం వరకు కూడా ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంది. మరి దీనికి 5 రూపాయలు పారితోషికంతో వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా భోజనం పెట్టేటటువంటి విధానం ఉంటుంది ఇక్కడ. ఈసారి నేను ఫ్రీగా భోజనం పెడితే మొహమాట పడవచ్చు. నాగబాబు గారు లడ్డు రుచి తిన్నాను. ఇవాళ స్వేచ్ఛగా వచ్చి నేను నాగబాబు గారు కూడా భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. అంత శుచిగాని శుభ్రంగాని కూడా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్తున్నాను. ఇక తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన చెప్పడం జరిగింది, కూడు గూడు నీడ, కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇవ్వడానికే ఈ పార్టీ పెడుతున్నాను అని చెప్పేశారు. అందులో భాగమే ఈవేళ ఈ అన్నా క్యాంటీన్ కూడా. మరి చాలా ఆనందంగా ఉంది. మన కూడలి జగ్గంపేట హెడ్ క్వార్టర్ ఇది నియోజకవర్గానికి. అందరూ ఇక్కడికి పనుల మీద రావడం జరుగుతుంది. మాకు కొంత బరువు కూడా తగ్గింది. ఈసారి ఎవరికి మేము భోజనాలు పెట్టాల్సినటువంటి పని లేదు. ఇంటికి వచ్చిన 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ భోజనం తినేసి నా దగ్గరికి వచ్చి పని చేయించుకుని వెళ్ళిపోతారు. అంటే నమస్కారం అందరికీ. అన్నీ ఇక్కడ పెట్టుకొని చేస్తున్నారా? కూడా ఈ పక్క ఉండి ఇక్కడి నుంచి మార్చుకుంటుంటారా? క్లీనింగ్ అంతా ఇక్కడ చేస్తున్నారా? ఈ ప్లేస్ సరిపోతా ఉంది మొత్తం? రా. ఓకేమ్మా. ఓకేమ్మా. రామ్మా. ఓకేమ్మా. నమస్కారం. రామ్మా. Thank you.
రండి ప్రారంభించండి. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అనుభవాలు కూడా కనుక్కోవాలి.